దేవుని పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయినందుకు దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. ప్రభు మనల్ని అద్భుతమైన రీతిలో మనం నడిపిస్తున్న దేవుడు ఏంటున్నాడు. ఆయన కృప మన ఎడల అత్యున్నతంగా ఉన్నది. దాన్ని బట్టి మనం దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదకరం కదమ్మా. ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అనేది ఒక ఆశీర్వాదకరమగును. అంటే మన లైఫ్లో కూడా ఆ మాటలో ఉంటున్న కొన్ని అర్థాన్ని మనం అన్వయించుకుందాం. నీతిమంతుడు ఎవరో మనకు తెలియకపోవచ్చు, అనుకోవచ్చు. కానీ అందుకే ఇప్పుడు దేవుడు మన ఏం చేశాడమ్మా, ఆయన రక్తం ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు కదా. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనేం చేస్తున్నాను అనేది మనము ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఫలానా విషయంలో ఈ నీతిమంతుడు గుర్తు రావాలి, ఈ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని నేనేం చేయాలి, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడానికి నేను జ్ఞాపకం చేసుకోవాలంటే మీరేం చేయాలి. అర్థమైందమ్మా? మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరేం చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనేం చేయాలనేది మనకు ఎప్పుడు ఒక ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే వారికి ఆశీర్వాదకరం, వారిని జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఆయన జ్ఞాపకం చేసుకుంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటే అదేదో కోపం, చికాకు, ఇంకేదో అన్నట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. నేను అలా జీవించిన బట్టి అది ఏమవుతుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉండట్లే. మీరు అలా జీవించిన బట్టి నాకు ఆశీర్వాదం లేకుండా పోతుంది. నన్ను క్షమించాలి. మీరు అలా జీవించిన బట్టి ఏంటమ్మా, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్. నాకు ఆశీర్వాదకరంగా లేకపోతుంది. నేను అలా జీవించలేకపోతే మీకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాను. నేనే కాదు, మీరే కాదు, సహోదరుడు ఒకరికొకరు అందరూ కూడా మనం దాన్ని ప్రశ్నించుకోవాల్సిన వారు అంటున్నాం. నేను మీరని కాదు. దానికోసం నేను ఎంత ప్రయాసపడుతున్నా అనేది మీకు ముఖ్యమైన విషయం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఎందుకంటే ఇతరులకు నన్ను జ్ఞాపకం చేసుకున్న వారికి ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవటమే వారికి ఆశీర్వాదకరంగా రావాలి. అంతగా నేను ఎంతగా జీవిస్తున్నాను అనేది మనకు ముఖ్యమైన ప్రశ్న. అది గుర్తించలేకపోతున్నాం. మనమే ఆలోచిద్దాం. సహోదరుడు కన్నా ఎవరిని పేరు చెప్పడం కాదు, మనం ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటుంటే ఎటువంటి ఆలోచన కలుగుతున్నాయి. ఈరోజు నాకు కొంచెం సహోదరుడా, ఐ నీడ్ సమ్ బ్లెస్సింగ్స్. మనకి ఈ దినానికి ఏం కావాలమ్మా, ఆశీర్వాదాలు కావాలి. ఎవరో వచ్చి ఆశీర్వాదించరు, ఏదో వచ్చి ఆశీర్వదించరు. ఏంటమ్మా, ఇక్కడ మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. నాకు ఎవరు నీతిమంతులు? రక్తంలో ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరుడు ఏంటమ్మా, ఎవరో ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తున్నాం. ఏంటమ్మా, ఎవరు సహోదరులు?
ఉదయకాలంలో మనం విన్నాం ప్రకటన గ్రంథంలో చక్కటి మాట విన్నాం. అది అమ్మా ఆయన రక్తాన్ని ఎవరమ్మా ఈ సహోదరులు ఎవరంటే ఎవరి మీదైతే నేరారోపణ చేయబడుతుందో, అపవాది ఎల్లప్పుడూ మాట జ్ఞాపకం, ఎవరి మీదనైతే నేరారోపణ చేస్తుందో వారు సహోదరులుగా ఉండాలని దేవుని చిత్తమైతున్నది. అంటే నా తప్పు, నా మీద నేరారోపణ ఎవరు చేస్తూ ఉండాలా? అపవాది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాడు ఏ విధంగా చేసినా కూడా మనకేమి కాదు. ఎందుకంటే యోబు భక్తుడిని ఆ విధంగానే యోబు మీద ఏంటమ్మా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు? అతని వంటి నీతిమంతుడు. అంతేనా? ఎవరిచ్చారమ్మా అంటే ఏం జరిగిందా? తన యొక్క ప్రయత్నాలు చేసింది పడవేయటానికి. దేవుడే నీతిమంతుడు అని చెప్పిన తర్వాత గమనించాడు. అంటే ఈరోజు సహోదరుడా, దానికేం చేయాలా? అది అపవాది ఏం చేయాలా? ఎప్పుడు నేరారోపణ చేయాలి, ఎలా చేయాలని అది చూస్తూ ఉన్నాడు. సహోదరుడికేమో ఆశీర్వాదకరంగా మారాలి. అమ్మ నిజంగా ఉదయకాలం కూడా సహోదరి సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలని అని వాడు అడిగాడు. వాడు అనుకున్నాడు, ఎవడమ్మా? సాతాను పేతురు వీళ్ళని జల్లెడ పెట్టాలని చెప్పంటే ఆగిపోమన్నాడు. ఎవరు? ప్రభు. ఎందుకు మరి అన్నాడు నాకు తెలియదు కానీ సహోదరుడా, జల్లెడ పడితే ఎక్కడ ఉంటాం మనం? జల్లెడ పడితే ఎక్కడ ఉంటామమ్మా? ఒక శోధన తెచ్చి కింద పడేస్తే ఎక్కడుంటామమ్మా? మీరే ఆలోచించండి. జల్లెడ పడితే నీ యొక్క జీవితం ఏమవుతుంది, నీ సాక్ష్యం ఏమైపోతుంది గమనించండి. అంతా పక్క పెట్టేస్తాం. జల్లెడ పెట్టట్లే కాబట్టి మనం ఇట్లా ఉన్నాం. అంటే కనబడటం కానీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎవరిని అందరినీ అనట్లేదమ్మా. జల్లెడ పట్టబోతారు. జల్లెడ పట్టిందంటే ఎక్కడో ఉంటామమ్మా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీతిమంతులుగా తీర్చబడ్డ నిన్ను జ్ఞాపకం చేసిన వాళ్ళు కూడా సహోదరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నీ ప్రవర్తన నా ప్రవర్తన ఉన్నదా? ఎందుకంటే అక్కడ ఉన్న సామెతలు ఉన్న మాటలే. నా పేరు కదమ్మా, నా బిహేవియర్ ఏంటమ్మా, నా ప్రవర్తన. నీతిమంతుడని పిలువబడిన నేను నా ప్రవర్తన ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకునేటట్లుగా నా జీవితం ఉందా? నేను ఎలా ప్రవర్తిస్తున్నా, ఏ పరిస్థితిలో ఎవరెవరితో ఎక్కడ ఎలా నేను ప్రవర్తిస్తున్నాను గమనిస్తున్నారు. అవతల సహోదరుడు గమనిస్తున్నాడు, సాతాను గమనిస్తున్నాడు. గమనించండి, పరిశుద్ధులందరూ కూడా గమనిస్తున్నారు మన ప్రవర్తన, మన మాట, మన తలంపు, మన క్రియ ఎన్ని కూడా ఎవరమ్మా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా క్లియర్గా కనబడుతుంది. లైవ్ టెలికాస్ట్ అవుతుంది. గమనించండి, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు నామటి జ్ఞాపకం చేసిన ఒకటి నిత్య అవమానం జరగకముందు హిజ్ బిహేవియర్, హిజ్ వర్డ్స్ అంటే ప్రవర్తనే కాదు, ఆ నీతిమంతుని అంటే సహోదరుని యొక్క మాటలు స్పష్టమైన, స్వచ్ఛమైన, దయగల, కృపగల మాటలే నేను మాట్లాడుతున్నాను. జ్ఞాపకం చేసుకుంటే ఒక్కరోజు నువ్వు మాట్లాడితే జ్ఞాపకం రావు, అంతే కదా? ఎప్పుడు అదే మాటలు నువ్వు మాట్లాడుతుంటే, అదే ధోరణిలో నువ్వు మాట్లాడుతుంటే ఏమిద్దామా నీ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకప్పుడేమో దయ లేనుకుంటూ మాట్లాడతాం, ఒకప్పుడేమో ఈసడించుకుంటూ మాట్లాడతాం, ఒకప్పుడేమో కోపంతో మాట్లాడతాం, ఒకప్పుడేమో ద్వేషంతో మాట్లాడతాం. మామూలు ద్వేషంతో కాదు, అంటే మన రకరకాల వాయిస్ అనేది మన మాటల్లో కనబడుతుంది. అటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుందా? అంటే ఎంతగా మనం ప్రాక్టీస్ చేయాలి, ఎంతగా మనం సాధన చేసుకోవాలి మన మాటల్ని. మొట్టమొదటిలో కష్టం, కానీ ఒక్కసారి దానికి అలవాటు అయిపోతే సోదర దాని నుంచి మనం బయట రాలేం.
అది అలవాటు కాక మనం ఏం చేస్తున్నాం, అలవాటు చేయకుండా సాతాను ఈ లోక సంబంధులు మనం ఏం చేశారంటే మన మాటల్ని మార్చేశారు. వాళ్ళకి అవకాశం ఇచ్చాం, మనం వాటికి మనం అవకాశం ఇచ్చాం. ఎంత స్పష్టమైన మాట, ఎంత స్వచ్ఛమైన మాట, ఎంత స్వీట్ వర్డ్స్, ఎంత స్వీట్ వర్డ్స్. అది ఎట్లా ఉండాలి, రుచికరమైనవి కదా, ఉప్పు వేసినట్లు రుచికరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఒక్కరోజు మాట్లాడితే అది కాదు, ఎవరు గుర్తు చేసుకో, ఎప్పుడు అదే రకంగా మాట్లాడు. అబ్బాయి నేను చాలా చూస్తాను, నెమ్మది మాట్లాడుతుంది ఆయన, గట్టిగా మాట్లాడలేదు ఎప్పుడు కూడా. ఆయన గట్టిగా మాట్లాడి ఎప్పుడు నేను చూడలేదు. అంటే మామూలు అందరి గురించి, చాలామంది గురించి సాక్ష్యం వస్తుంది. ఇది కాదు మనకు కావాల్సింది, ఇక్కడ ఈ మాటలు వేరు. అంటే ఎగ్జాంపుల్ గుర్తు చేద్దామని చెప్తున్నాను. అబ్బో ఆయన చూస్తే ఆయన మాట చాలా గర్వంగా ఉంటుంది. ఆయన మాట ఎప్పుడు ఏదో బాధతో ఏడ్చుకున్నా ఏ మాట, ఓ సహోదరుడు మాట ఇంకేం గుర్తొస్తావమ్మా.